సింహధోరణమార్భటించే ఒక్కసారి పైకి ఎగిసి కిందికి దూకి విజయ శంఖం మ్రాయించే విశ్వజనని. ఈ ధ్వనితోని ఇంకా మాతకు సంతృప్తి కలగలే. ఒకసారి శంఖాన్ని తీసుకొని పూరించిందట. ఇటువంటి భీషణ ధ్వని చేస్తూ యుద్ధాన్ని ప్రారంభించి రక్తబీజుడేస్తున్న అస్త్రాలకు సమాధానమిస్తూ ఒక బాణముతే రక్తబీజుని కంఠం మీద గాయం చేస్తుంది. ఆ బాణ ధాటికి రక్తబీజుడు మూర్ఛపోతాడు, చచ్చిపోడు, మూర్ఛపోతాడు. రక్తబీజుడు మూర్ఛపోగానే దానవ సైన్యాలు ఆహాకారాలు చేస్తుంటే ఈ సందడి శుంభుని మందిరానికి వినబడి శుంభుడు తాను యుద్ధానికి బయలుదేరుతాడు. ఇక శుంభుడు కదులుతున్నాడు కాబట్టి తనకు బాసటగా రాగలిగే సమస్త సైన్యాలను శుంభుడు పిలిపించుకుంటాడు. అంగవంగ కళింగ బంగాళ సౌరాష్ట్ర ముఖ్య దేశముల సొగుమూకలెల్ల కదలిరాసాగిరి. భూమి మీద ఉన్నటువంటి అనేక రాజ్యాలలో ఉండబడే సైనికులందరూ అందరూ ఈ యుద్ధానికి కదిలి రావటం ప్రారంభించారు. సోకుమూకలెల్ల కదలిరాసాగిరి. కవచ కాంభోజులు బ్రతుకొనిరి. కాంభోజ దేశంలో ఉండేవారు నివాత కవచులు యుద్ధానికి బయలుదేరించారు. సప్తదీపాంతర సలలిత దీపాంతర దైత్యాళులెల్ల అందుకొనిరి. సప్తసాగర మధ్య సలలిత ద్వీపాంతరాంతర దైత్యావళులెల్ల అందుకొనిరి. భూమిపై ఉన్న 7 సముద్రాలలో ఉండే ద్వీపాలలో ఉండే అటువంటి అందరూ రాక్షసులు ఈ యుద్ధానికి శంభుని పక్కకు నిలవటానికి వచ్చినారట. త్రిభువన అంబుల గలయట్టి దేవరిపులు, త్రిభువనంబుల గలయట్టి దేవరిపులు అనంత క్షౌణీ పరిస్ఫుట కఠోర భయద చతురంగముల బలసి నడువా. చతురంగ బలాలతోనే త్రిభువనాలలో ఉండే రాక్షసులందరూ ఈ యుద్ధానికి కలిసి శంభు దగ్గరికి యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నారు. ఈ విధముగా సైన్యాన్ని సమాయత్తం చేసుకొని రణరంగానికి శుంభుడు కదిలి వస్తుండగా బయలుదేరితే కాళిక కూడా కదలన్ కాళిక భండనమ్మునకు ఉగ్రక్రోధ ఘూర్ణాయమాన దళద్వహిని కళాపస్ఫుర ప్రస్ఫుద్భుగాభాస్పద సంక్షోభంబు దైతులన్ బసిత సాకారంబుగా ఆదింపగా. యుద్ధానికి బయలుదేరింది. కళ్ళలో నుంచి అగ్నికీలలు వెలువడుతున్నాయి. క్రోధముతోని రగిలిపోతున్నది. రాక్షసులను భస్మము చేసే అటువంటి ఉద్దేశముతో కాళిక యుద్ధానికి వస్తున్నది. శుంభుని సైన్యాలు వచ్చినాయి. రక్తబీజుడు మూర్ఛిల్లే ఉన్నాడు. కాళిక యుద్ధానికి కదులుతున్నది. పైనుంచి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ప్రమాదకరమైన రక్తబీజుడు మూర్ఛలో ఉన్నాడు. శుంభుడు వస్తున్నాడు. ఇంకా నిశుంభుడు కూడా ఉన్నాడు. కేవలం కాళికామాత అంబికాదేవి ఇద్దరే ఉన్నారు. ఈ యుద్ధం ఏమవుతుంది, దీని పరిణామం ఏమవుతుందని ఆశ్చర్యంతో గమనిస్తున్నప్పుడు లోకములో ఏ ఏ దేవతలు ఏ ఏ నామంబుల ఏ ఏ రూపంబుల ఏ ఏ వాహనంబుల ఏ ఏ విహారంబుల ప్రసిద్ధములో ఆయా రూపంబుల నామంబుల వాహనంబుల వచ్చి అంబికాదేవికి బాసటగా నిలిచారు. హంసవాహనము నెక్కి సూత్రము కమండలము పట్టుకొని సరస్వతీదేవి వచ్చింది. శంఖచక్ర గదాలను ధరించి గరుడ వాహనం మీద లక్ష్మీదేవి వచ్చింది. అర్ధచంద్రాన్ని మకుటముగా ధరించి త్రిశూలాన్ని చేతబట్టి మెడలో నాగుపాములను ధరించి వృషభ వాహనం మీద శాంకరీదేవి వచ్చింది. వజ్రాయుధాన్ని చేతబట్టి ఐరావతం మీద శచీదేవి వచ్చింది. దిక్పాలక స్త్రీలందరూ వచ్చింది. చతుషష్ఠి
కోటి యోగినులందరూ అంబికకు బాసటగా నిలిచారు. సైన్యాలను నడిపించి శుంభుడు ముందుకు కదిలితే ఈ దిక్పాలక స్త్రీలందరూ తమ తమ ఆయుధాలతోని ప్రహారాలు చేయటం, హంసవాహనం మీద ఎగురుకుంటూ సైన్యం మీద మంత్రజలాన్ని సంప్రోక్షించి వాళ్లను నశింపజేస్తున్నది సరస్వతీదేవి. గరుడ వాహనం మీద యుద్ధరంగమంతా ఆవృతాలు తిరుగుతూ చక్ర ప్రహారాలను వదిలించి వేలకు వేల రాక్షసుల శిరస్సులను లక్ష్మీదేవి ఖండిస్తున్నది. ఐరావత పాదఘట్టనాల కింద రాక్షస సైన్యాలను నలిపివేస్తూ వజ్రాయుధ ఘాతాలతో శచీదేవి వీర విహారం చేస్తున్నది. కౌమారి, కౌబేరి, వారుని, వారాహి వీళ్ళందరూ కూడా రాక్షస సైన్యాలను తుడిచిపెడుతున్నారు. ఇట్లా భీకరమైన యుద్ధం జరుగుతుండగా రక్తబీజుడు మూర్ఛదేరాడు. ఒక గదను పట్టుకొని అంబిక వైపు వస్తూ, నీ ఆయుధాలతో సహా నిన్ను ఇప్పుడు మింగివేస్తా అనే అంత క్రోధంతో వస్తుంటే మధ్యలో వైష్ణవీదేవి కనపడితే చేతిలో ఉన్న గదను వైష్ణవి మీదకి విసురుతాడు. వైష్ణవి మీదికి విసిరితే వైష్ణవి కూడా ఒక గదను వేసి రక్తబీజుడు విసిరిన గదను తుత్తనీయలు చేసి ఒక చక్రాన్ని ప్రయోగిస్తుంది. చక్రధారకు రక్తబీజుని శరీరం మీద గాయములయ్యి రక్తబిందువులు నేల మీద పడి వేలకు వేలుగా రక్తబీజులు ఉత్పత్తి అవుతూ ఉంటారు సమరాంగణములో. ప్రతి రక్తపు బొట్టుకు ఉత్పత్తి అయినటువంటి రక్తబీజుల సంఖ్య వందలు, వేలు, లక్షలు, కోట్లు, శతకోట్లుగా పెరుగుతూ రణరంగమంతా జర్రులు, చీమలు నేల మీద పాకి నిండితే ఎట్లుంటుందో రక్తబీజులతోని రణరంగమంతా నిండిపోయి ఉంటారు. వెంటనే ఈ రక్తబీజ సముదాయాలను చూసి దేవతలు భీతితో పక్కలకు జరిగితే అంబికాదేవి అంటుంది కాళికను పిలిచి, ఈశ్వర వరప్రభావం వలన వీడిట్లు పేట్రేవుతున్నాడు. నీ ముఖమును ఒక కుండమొహగా మార్చి నీ నాలుకను ఈ రణాంగమంతా పరిచినట్లయితే నేను సంహరించే వీడి తలల నుంచి ముండాల నుంచి కారే రక్తాన్ని నేల మీద పడకుండా నీవు తాగేసినట్లయితే రక్తబీజులు ఉదయించడం ఆగిపోతుంది. వెంటనే కాళికాదేవి తన ముఖాన్ని గుహవల తెరచి రక్తాన్ని రణాంగణమంతా పరిచివేస్తుంటుంది. చూసి చూసి రక్తబీజ సముదాయాలను అంబిక తన అష్టాదశ భుజాలలో ఉన్న ఆయుధాలతో నరికి వేస్తూ ఉన్నది. వరదలుగా పారుతున్న రక్తాన్ని కాళికాదేవి తాగేస్తూ ఉన్నది. అట్టి కళేబరాలను తత్సంబంధిత శరీర భాగాలను కూడా మింగివేస్తున్నది. రెప్పపాటు కాలములో ఒక సహజ రక్తబీజుడు తప్ప ఇంకో రక్తబీజుడు లేనటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు అంబికాదేవి ముందరికి వచ్చి ఒక ఖడ్గము యొక్క ధారచే సహజ రక్తబీజుని శిరస్సును త్రుంచి వేస్తుంది. వెలువడినటువంటి రక్తము తిరిగి నేల మీద పడకుండా కాళికాదేవి తాగేసి ఆ రక్తబీజుడి శరీరాన్ని కూడా నమిలి మింగేస్తుంది. ఈ విధముగా రక్తబీజ సంహారము జరిగింది. సమయభావం వల్ల మనము శుంభుల సంహారాన్ని పూర్తి ఇదే క్రమంలో శుంభులను నిశుంభుడను ముందు నిశుంభుడు హతమవుతాడు. ఒక ఖడ్గ జార చేత కాళికాదేవి నిశుంభుడి శరీరము నుంచి తలను వేరు చేస్తుంది. కనలుచు చండికాంబ పలకాదను జూచి చెలింపకుండమే సునిశిత ఖడ్గదారనిదే చూడుము కుత్తుక దెంచుదానా, మీరు చూస్తుండగా వీడి తల తెంచుతా అని నిశుంభుడిని సంహరిస్తుంది. తరువాత అన్ని అవయవాలను ఖండించి పాకుతున్న కళేబరంతో ఉన్న నిశుంభుడిని కూడా సంహరిస్తుంది. జగజ్జనయిత్రి అయినటువంటి ఆ తల్లి యొక్క రణఖేళి మనం ఎంత చెప్పినా తక్కువనే. మీరు విన్న ఈ కథలో అద్భుతముగా అనిపించిన అంశాలు ఏవైనా ఉంటే అవి శివశ్రీ ములుగు పాపయారాధ్యుల వారి కవితా పటిమకు తార్కాణాలు. ఎక్కడైనా మీకు సారాంశం తక్కువగా అనిపిస్తే అది నాకున్న అజ్ఞానం కాబట్టి ఈ కథను విన్నవాళ్ళు పుత్రమిత్ర కళత్ర పౌత్రాదులతో వర్ధిల్లి
సకల సంపదలతో తులతూగి దీర్ఘాయుష్యును బరచి జరారోగ పీడితుల నుంచి విముక్తులై సుఖములు వరలుగాక. మీకు ఓపిక ఉంటే మనము మాతకు ఒక మంగళహారతి ఇచ్చి ముగిస్తాం. మనుగన్న తల్లికి మంగళం, సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం, కనక దుర్గకు మంగళం, మముగన్న తల్లికి మంగళం, చరణయుగళకు మంగళం, ఘోరదానవ భంజనీ శ్రీంకార రూపిణి మంగళం, వారణానన వీరభద్ర కుమార జననికి మంగళం, కుంద సుందర మందహాసర బిందు భూషికి మంగళం, బిందు మండల నిలయ బాల సుందరికి జయ మంగళం, భావలోచనురాణికి కరుణాల వాళ్ళకు మంగళం, లీలతో గురుగల్లు వాసిని భద్రకాళికి మంగళం, లీలతో గురుగల్లు వాసిని భద్రకాళికి మంగళం, కనక దుర్గకు మంగళం, మముగన్న తల్లికి మంగళం, సనక సాది మునీంద్ర సేవిత చరణయుగళకు మంగళం. విజయప్రసాద్ గారు ఈరోజు స్థానిక కులాక న్యాయంగా మనకు అందించారు. ఎందుకనంటే వారు శివ కళ్యాణ వైభవాన్ని చెప్పిన ఆ శివభక్తి తాత్పర్యాలను అందించడంలో ఆయన మహానుభావం. ముదికొండ శివకుమార్ గారు మేమంతా ఒకసారి అక్కడ మొన్న కాళేశ్వరం సుమన్ గారు వారి పంచాంగాన్ని ఆవిష్కరించే సందర్భంలో వీరి ప్రవచనాన్ని విన్నాం. వీరి ప్రవచనం భద్రకాళి దేవస్థానంలో నవరాత్రుల్లో పెట్టుకోవాలి అని మేమందరం అనుకున్నాం. నవరాత్రులు చాలా దూరంగా ఉన్నాయి. ముందు బ్రహ్మోత్సవాల్లో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంలో వారిని అడగగానే వారు అంగీకరించి ఎంతో విలువైన సమయాన్ని వారి అనుష్ఠానాన్ని వెళ్ళి ఒక గొప్ప విధానాన్ని కలిగిన వ్యక్తి ఆయన. ఎందుకనంటే జనకుడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా బ్రహ్మజ్ఞాని అయ్యాడట జనకుడు. అట్లాగే ఆయన మంచి ఉద్యోగాన్ని వీటన్నిటిని కూడా వదిలేసి మంచి వైరాగ్య బుద్ధితో లోకోపకారంగా జీవించడం కోసం ఈ మార్గాన్ని ఎన్నుకున్న వ్యక్తి ఆయన. ఆయన గురించి ఎక్కువగా పొగడడం కాదు, కానీ జనశ్రుతిలో ఇది ఉన్నది. కాబట్టి మళ్ళీ మాకు నవరాత్రుల్లో కూడా వీరు తమ ప్రవచనాన్ని అందించాలి అని వారిని కోరుతూ, మంచి గాత్రం, మంచి ఆయన చూస్తున్నారు కదా, ఆయనకు పట్టు 100 శ్లోకాలను అట్లా నోటికి చదవడం, అది నోటికి చెప్పడం, అది ఎవరి వల్ల సాధ్యం? అంటే ఈశ్వరుడే ఆయన రూపంలో మనకు అందిస్తున్నాడు తప్ప ఒక మానవ మాత్రుడు ఈ రోజులలో ఇన్ని 100 శ్లోకాలను ఇట్లా అలవోకగా మన ముందు మంచి ధారణతో అట్లా చెప్పడం అనేది మామూలు మాట కాదు కదా. అందుకోసం ఈశ్వరుడు వారికి సకల ఐశ్వర్యాలు ఇవ్వాలి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మళ్ళీ వరంగల్కి మళ్ళీ వారిది ఏదో ఒక ఈయన కారణజన్ముడు. ఆ ఈశ్వరుడు ఏదో ఒక ప్రత్యేకమైన పని కోసమే ఈయనను ఆయన అంశగా ఆయనను భూమి మీద అవతరింపజేశారు. కాబట్టి వారికి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ వారిని సత్కరించవలసిందిగా మా వరంగల్ భద్రకాళి దేవస్థాన వాస్తుశాస్త్ర విద్వాంసులు, ఆస్థాన విద్వాంసులు మునికొండ శివకుమార్ గారిని కోరుతున్నాం.
సుమన్ గారు ఇటు చూడండి